కేవలం 11 సీట్లు రావడంతో ప్రతిపక్ష నాయకునికి హోదా దక్కలేదు. దానికోసం చాలా పోరాటం చేయడం జరిగింది. నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను, లేకపోతే రాను, ప్రతిపక్ష హోదా నాకు కావాలి అని డిమాండ్ కూడా చేయడం జరిగింది. రూల్స్ ప్రకారం 10% శాసనసభలో ఉన్నది 10% వచ్చినట్టయితే ఆ లెక్కమడి 175 మంది శాసనసభ్యుల్లో మినిమం ఒక 18 మంది ఉన్నట్టయితేనే వాళ్ళకు ప్రతిపక్ష హోదా లభిస్తుంటుంది. దాన్ని పక్కన పెట్టి కూడా నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి అసెంబ్లీకి రావడమే మానేయడం జరిగింది. అసెంబ్లీకి నేను రాను అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఎట్లా వర్కౌట్ అవుతలేదు. నాకు సెక్యూరిటీ విషయంలో కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా సెక్యూరిటీ తీసుకునే అవకాశం ఉందా? మీరు చెప్పినట్టుగా ఏదైనా పాదయాత్రలో థ్రెట్ ఉంటుందా అంటే ఆ థ్రెట్ ఉన్నట్టు నిరూపించాలి. అంటే ఊరికే ఎవరికంటే వాళ్ళకి భద్రత అంటే చాలా కోట్లు ఖర్చు అవుతుంటుంది. ఒక భద్రత విషయంలో వాళ్ళకి ఇస్తున్నారంటే దాని మీద ఎందుకు చాలా రాష్ట్రాల్లో చాలా మందికి భద్రతను తగ్గిస్తూ పోతున్నారు. అంటే ఈ Z+ కేటగిరీ అనేదాన్ని తగ్గించుకుంటూ పోతున్నారు. అలాంటిది ప్రత్యేకంగా ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉండి అడగడం ఎందుకనేది ఇప్పటివరకు బయటికి రాలేదు.